ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. వార్తలు చెప్పు మీనాచి అంటే పాటలు పాడుతుంది ఏందమ్మా అని పరేషాన్ కాకుండా ఇది వంకాయ వార్తే. ఓ జయంతన్న ఇక ఈ రేడియోగా పేరుకు కూరగాయలల్లా రారాజు అంటాం వంకాయలను గాని వంకాయలంటే ఉంటే బెత్తడుంటాయి లేదంటే జానడుంటాయి. అది కాకుంటే గుండ్రంగా చిన్నపాటి బంతి లెక్కనే ఉంటాయి గాని గీ వంకాయ చెట్టున్న వంకాయలను చూడుర్రే మూరెడికింత ఎక్కువనే పెరిగినాయి. అరే మునక్కాయల లెక్కనే బగ్గ పొడిగే ఉన్నాయి కదా వంకాయలు. చెట్టు కూడా ఏపుగా పెరిగింది షీడగీడ ఏది లేకుండా. మరి అన్నా ఏడవాటుకొచ్చినవే గీ ఇత్తనాలు ఏం బ్రీడ్ ఇది అసలు ఏంది దీని కథ జర చెప్పు. నా పేరు వచ్చేసి కోడి వెంకటేష్. ఈ వంకాయ ఇత్తనం అనేది నేను మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఇత్తనం అనేది చూసిన. చాలా పొడుగుండడం వల్ల ఎందుకో దాన్ని ఇత్తనం అనేది మన ఊళ్ళో పెట్టాలన్న ఆశ కొద్దీ ఒక ఎండిపోయిన వంకాయ ఇత్తనం తీసుకొచ్చి నాటేశాను. బాగా పెట్టినాక మినిమం ఒక నెల రోజులనే బాగా ఎత్తు బాగా పెరిగిపోవడం అయింది. కాయలతో మినిమం ఒక 20-30 కాయలు కాసినాయి. వీటిని చూస్తా అంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజమే గీ ఇత్తనాలతోటి వంకాయ తోట పెడితే రైతులకు గట్టి లాభమే ఉండేటట్టున్నది కదా. మైబాద్ జిల్లా కే సముద్రం ఊరు కోడి వెంకటేష్ అనే గీ అన్నది. మొన్నీ నడమనే అక్కింటి పోతే వాళ్ళింటికాడ చూసి తెచ్చి నాటిండట వంకాయ ఇత్తనం. నాటిన నెల రోజులలోనే పూత ఊసి కాతగాసిందట. 15 ఇంచుల పొడవు ఉన్నది ఒక్కోటి. కోతగోసే టైంకు 1 కిలో బరువు ఉండే అవకాశం ఉన్నదట. ఇక గిదే ముచ్చట మీద శాస్త్రవేత్తలను అడిగితే జన్యు మార్పులు చేయంగా కొన్ని కాయలు గిట్ల పెరుగుతాయన్నట్టు చెప్తున్నారు.